ఎన్నికల సమయంలో ఖమ్మం నగరపాలక సంస్థ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్న కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం కారు పార్టీ నేతలకు కంగారు పెడుతోంది. ఖమ్మం గుమ్మంలో జరుగుతున్న రాజకీయ చదరంగం వేడిని పెంచుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఈ ఏడాది మే వరకు గడువున్నా అన్నింటితో పాటే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నిర్ణీత సమయం కంటే ముందే ఎలక్షన్స్ నిర్వహించాలంటే పాలకవర్గం తీర్మానం చేయాలి. ఈ దిశగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం నగరపాలక సంస్థ రాజకీయాలపై ఇన్సైట్ స్టోరీ. మున్సిపల్ ఎన్నికల ముంగిట ఖమ్మం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహం ముందు బీఆర్ఎస్ కకా వికలమవుతోంది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కారు పార్టీకి కార్పొరేటర్ల వలసతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్లోని బీఆర్ఎస్ సభ్యులు ఒక్కొక్కరుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. 8 మంది ఒక్కసారిగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 5 కార్పొరేటర్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. మరో 3 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. గత ఎన్నికల ముందు తర్వాత ఇలా కాంగ్రెస్ లో చేరిన వారితో పార్టీ బలం 37కు చేరింది. వీరంతా ఖమ్మంలోని మంత్రి తుమ్మల కార్యాలయం నుంచి హైదరాబాద్ తరలి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఇక్కడ పార్టీతో పాటు ప్రత్యర్థుల పరిస్థితిని చర్చించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పాలక వర్గానికి మరికొంత సమయం ఉన్నా అన్నింటితో పాటు ఎన్నికలు జరగొచ్చన్న సమాచారంతో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ పాలక వర్గానికి ఈ ఏడాది మే వరకు గడువు ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. కానీ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఎలక్షన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని చర్చించి ఎలక్షన్ల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముందస్తు ఎన్నికలు జరగాలంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా పాలకవర్గం రద్దుకు తీర్మానం చేయాల్సి ఉంది. అందుకు మెజార్టీ సభ్యుల ఆమోదం అవసరం. దీంతోనే చేరికలను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ ఏలుబడిలో ఉంది. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కారు పార్టీ 44 స్థానాలను గెలుచుకుంటే కాంగ్రెస్ 10 చోట్ల నెగ్గింది. మిగిలిన 6 డివిజన్లలో ఇతరులు విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల్లో కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలకు మద్దతు పలికి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత మరికొందరు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మరో 8 మంది కాంగ్రెస్ కోటికి చేరారు. దీంతో హస్తం పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 37కు చేరింది. ఇంకొందరు బీఆర్ఎస్ సభ్యులు మంత్రి తుమ్మలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. గడువు కంటే ముందే ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికలకు వెళ్లేందుకు ప్రస్తుత పాలకవర్గం రద్దుకు తీర్మానం చేయించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఇందుకు 40 మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న 37 మందికి మరో 3 చేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరిన వారందరికీ తిరిగి టికెట్లు కేటాయింపు హామీ ఇస్తే హస్తం పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఆగ్రహం తెప్పించవచ్చు. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటించిన రోజే కారు పార్టీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రిని కలిసి పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బే. ఇది కుట్ర రాజకీయం అన్నది కేటీఆర్ వాదన. ఉన్న కార్పొరేటర్లనైనా కాపాడుకోవాలనే ప్రయత్నంలో గులాబీ దళం ఉంది. ఖమ్మం కార్పొరేషన్లో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.